బిందాస్గా బతికేయచ్చనుకుంటే దినదిన గండంగా గడపాల్సి వస్తోంది. ప్రశాంతం అనుకున్న చోట ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. వచ్చిన పాపానికి వెనక్కి వెళ్లలేక వెయిటర్లుగా క్లీనర్లుగా కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కూడా అక్కడ అంత ఈజీ కాదన్నట్లుంది. కడుపు నిండా తినడమే మహాభాగ్యమైపోతోంది. బతకలేక చావలేక బిక్కుబిక్కుమంటున్నారు కెనడాలో మనవాళ్లు. పెరిగిన ఫీజులు, భరించలేని అద్దెలు, దొరకని ఉద్యోగాలు. There is a lot of struggle going on in Canada, especially for students. ఎందుకంటే part-time jobs are not really available. ఒక జాబ్ కి literally hundreds and hundreds of people are standing in a line. కష్టమైపోయిన పౌరసత్వం, బెదిరిస్తోన్న ఉగ్రవాదం. కెనడా పొమ్మంటోంది. అవును, మొన్నటిదాకా రారమ్మన్న దేశమే పొమ్మనలేక పొగబెడుతోంది. వేర్పాటువాద రంకెలేసే ఖలిస్తాన్ ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశమే తమది అంటోంది. వెంటనే కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తోంది. అమెరికా తర్వాత కెనడానే నమ్ముకున్న లక్షల మంది ఇప్పుడిక్కడ సంక్షోభంలో ఉన్నారు. చదువుకుంటున్న వారు, ఉద్యోగాల వేటలో ఉన్నవారు, అందరి పరిస్థితి ఒకేలా ఉంది. అమెరికా వీసా అంత ఈజీగా రాకపోవడం, ఆ దేశంలో ఫీజుల మోత ఎక్కువగా ఉండటం, ఉద్యోగాల గ్యారంటీ లేకపోవడంతో భారతీయ విద్యార్థులకి సెకండ్ ప్రయారిటీగా మారింది కెనడా. కొన్నేళ్లుగా అంతా బాగానే ఉంది. కెనడాకి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏ ఆర్థిక మాంద్యమో వస్తే, కరోనా లాంటి సంక్షోభం తలెత్తితే ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకులు సహజం. కానీ కెనడాలో పరిస్థితులు అసహజంగా మారిపోతున్నాయి. దేశంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. తమ వైఫల్యాలను విదేశీ విద్యార్థులపై రుద్దుతోంది ట్రూడో ప్రభుత్వం. ద్రవ్యోల్బణంతో ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. విద్యాసంస్థల్లో ట్యూషన్ ఫీజులు భారీగా పెంచేస్తున్నారు. జీవన వ్యయం తలకు మించిన భారమవుతోంది. శాశ్వత నివాసం కలగానే మిగిలేలా ఉంది. వీసాల జారీపై ఆంక్షలతో భారతీయ విద్యార్థుల కెనడా కల చెదిరిపోతోంది. విదేశాల్లో ఎంఎస్ చదవాలి, అక్కడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. ఈ టార్గెట్లో అందరూ ముందు చూసేది అమెరికా వైపే. నెక్స్ట్ ఆప్షన్ కెనడా. కారణం, ఆ దేశానికైతే వీసా ఈజీ. చదువుకుంటూనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. పైగా అమెరికా కంటే చదువులకయ్యే ఖర్చు దాదాపు 30% తక్కువ. కోరుకుంటే ఏడాదిలోపే చదువు పూర్తవుతుంది. 2 ఏళ్లలోపే పర్మనెంట్ రెసిడెన్స్ కూడా వస్తుంది. వినడానికి చాలా బాగుంది. వాస్తవానికి మొన్నటిదాకా అదే జరిగింది. కానీ కెనడా ఇప్పుడు మనోళ్లకు పట్టపగిలే చుక్కలు చూపిస్తోంది. ఉండలేం బాబోయ్ అంటూ తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి తిరిగెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వీసా నిబంధనలు కఠినతరం కావడం, H-1B వీసాల్లో మార్పులతో అనేక మంది విద్యార్థులు కెనడా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల వైపు మొగ్గు చూపారు. వీసాల జారీని కెనడా సులభతరం చేయడంతో ఎక్కువ మంది ఆ దేశం వైపు చూశారు. ఏడాది పీజీ డిప్లొమా కోర్సులకు కూడా 2 ఏళ్ల వర్క్ పర్మిట్ ఇచ్చింది కెనడా. 2 ఏళ్ల పీజీ మాస్టర్స్ కోర్స్ కి 3 ఏళ్ల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ జారీ చేస్తూ వచ్చింది. దరఖాస్తు చేసుకున్న 2-3 ఏళ్లలోపే పర్మనెంట్ రెసిడెన్స్ కూడా ఇచ్చింది. అమెరికాలో దశాబ్దాలు ప్రయత్నించిన రాని పౌరసత్వం కెనడాలో 5 ఏళ్ల లోపే సాకారమయ్యేది. అందుకే భారతీయ విద్యార్థులు కెనడా వైపు ఆకర్షితులయ్యారు. 2015 నుంచి 2024 దాకా ఏకంగా 13 లక్షల మంది ఎడ్యుకేషన్ వీసాలు పొందారు. భారతీయ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో అత్యధికంగా 4,75,000 మంది, అంటే సుమారు 32% మంది కెనడాలోనే ఉన్నారు. 3,37,000 మంది అమెరికాలో, 1,85,000 మంది యూకేలో, 1,22,000 మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. వెళ్లటం ఈజీ, స్థిరపట్టం ఇంకా ఈజీ అన్న కాన్సెప్ట్ తోనే 4-5 ఏళ్లుగా కెనడాకే టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు మన స్టూడెంట్స్. ఇప్పటిదాకా అంతా సాఫీగానే ఉంది. కానీ ట్రూడో ప్రభుత్వ నిర్ణయాలు, ఖలిస్తానీల విద్వేషంతో మన భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల పరిస్థితి కెనడాలో దారుణాతి దారుణంగా ఉంది. చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో పూట గడిచేందుకు ఏదో ఒకటి దొరికితే చాలు అని రాజీ పడిపోతున్నారు. చేతులొప్పుకుంటూ వెనక్కి తిరిగి రాలేక క్లీనర్లు, వెయిటర్లుగా కూడా పనిచేస్తున్నారు. సెక్యూరిటీ గార్డ్ జాబ్ దొరికినా కూడా చాలు అన్నట్లుగా ఉంది కెనడాలో మనవాళ్ల పరిస్థితి. వాన్కూవర్ అనే సిటీ
అలానే టొరంటో అనే సిటీ చుట్టుపక్కలలోనే అందరూ స్టూడెంట్స్ అదే కాలేజీలు అదే యూనివర్సిటీ చుట్టుపక్కలలో వెళ్తాం వలన విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే అక్కడ ఉండే స్టూడెంట్స్కి లివింగ్ కాస్ట్లు బాగా పెరిగిపోవటం, పార్ట్ టైం జాబ్స్ కష్టమవుతాము. ఇవన్నీ ప్రాసెస్లో అక్కడ వెళ్ళే ఇండియన్ స్టూడెంట్స్కి జాబ్స్ దొరుకుతాం కానీ ఎక్స్పెండిచర్ కానీ బాగా పెరిగిపోయింది. చదువుకోవాలంటే ఇప్పటిదాకా కెనడానే ది బెస్ట్ అనే అభిప్రాయం ఉండేది. ఎందుకంటే విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించేందుకు 2018లో కెనడా ప్రభుత్వం స్టూడెంట్స్ డైరెక్ట్ స్కీమ్ ని తెరపైకి తెచ్చింది. 20 వర్కింగ్ డేస్ లో వీసా వచ్చేలాగా మార్గదర్శకాలు రూపొందించింది. భారత్తో పాటు చైనా, ఫిలిప్పీన్స్ దేశాల విద్యార్థులకి SDS విధానం బాగా ఉపయోగపడింది. సుమారు 100 యూనివర్సిటీలు ఉండడంతో ఫారెన్ స్టడీస్ కి కేరఫ్ గా మారింది కెనడా. అయితే ట్రూడో బుర్రని ఏ పురుగు తొలిచిందో కానీ విదేశీ విద్యార్థుల్ని కట్టడి చేసేందుకు, మరీ ముఖ్యంగా భారత్, చైనా విద్యార్థుల్ని నిరుత్సాహపరిచేందుకు SDS విధానాన్ని రద్దు చేసింది. దీంతో సాధారణ పద్ధతిలోనే వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. ఇవ్వాలో లేదో కెనడా ఇష్టం, ఎప్పటికిస్తారో చెప్పడం మహా కష్టం. మొహాన తలిపేయకుండా ఇకపై ఎవరూ రావద్దు అని చెప్పకనే చెప్తోంది కెనడా గవర్నమెంట్. ఎక్కడికి వెళ్తున్నావంటే కెనడాకి, ఎక్కడున్నావంటే కెనడాలో లాంటి సమాధానాలు ముందు ముందు పెద్దగా వినిపించకపోవచ్చు. ఎందుకంటే విదేశీయులను, మరీ ముఖ్యంగా భారతీయులను నిరుత్సాహపరిచే లక్ష్యంతోనే ట్రూడో ప్రభుత్వం రూల్స్ టైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సులువైన వీసా విధానాన్ని ఎత్తేయడమే కాదు, స్టూడెంట్స్ చూపాల్సిన ఫండ్ని కూడా ఈ సంవత్సరం కెనడా పెంచేసింది. కెనడా విద్యా సంస్థలు ట్యూషన్ ఫీజును దగ్గర 25% పెంచేశాయి. కష్టమో నష్టమో చదువుకుంటూనే ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేసుకుందామంటే ఆ దారులు కూడా మూసుకుపోతున్నాయి. కెనడా వాసులే సాపాటు ఎటూ లేదు అని పాట పాడుకుంటున్నారు. దీంతో పార్ట్ టైం జాబ్స్ దొరకడం కూడా గగనమైపోతోంది. చేత అక్కడ ఒక 5 సంవత్సరాలు కొనాలంటే $10, $620, $630. ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సుమారు ఒక 55,000 మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు అక్కడ కెనడాలో. ఇప్పటికైనా సరే ఆనందంగా భారతదేశంలోకి వస్తే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ మన దేశంలో. చేత అక్కడికెక్కడికో పారిపోయి అక్కడ దయనీయమైన పరిస్థితులు బ్రతకవలసినటువంటి అవసరం లేదు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే కెనడాలో తల దాచుకునేందుకు ఒక గూడు కూడా దొరకడం లేదు. కళ్ళు కాయలు కాచి, కాళ్ల చెప్పులు అరిగిపోయి ఎక్కడైనా టూలెట్ బోర్డు కనిపిస్తే ఆ అద్దె వినగానే శోషొచ్చినంత పనవుతోంది. చివరికి ఏ స్టోర్ రూమ్లలోనో, బేస్మెంట్లలోనో కాస్త జాగా దొరికితే చాలు అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. చిన్న చిన్న గదుల అద్దె కూడా $650 పైనే ఉండడంతో కాళ్లు చాపేందుకు సరిపోని చోటు కూడా 4-5 సర్దుకోవాల్సొస్తోంది. కెనడా ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆ దేశంలో 3,45,000 ఇళ్ల కొరత ఉంది. కెనడా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. దీంతో కొత్త ఉద్యోగాల సృష్టి కలగానే మిగిలింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణంతో కొత్త భవన నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. విదేశీయులకు శాశ్వత నివాసంపై స్థానికుల నుంచి ఎదురవుతోన్న సవాళ్లతో కూడా కెనడా ప్రభుత్వం తమ విధానాల్ని పునఃసమీక్షించుకుంటోంది. అక్కడ వచ్చిన రిసెషన్ని హ్యాండిల్ చేయడంలో కెనడా గవర్నమెంట్ కొంతవరకు ఫెయిల్ అవటం వల్ల వాళ్ళ జీడిపి కూడా చాలా డౌన్లో ఉంది. దీనివల్ల జాబ్ మార్కెట్ కూడా లాస్ట్ 3 ఇయర్స్లో కోవిడ్ తర్వాత చూసుకుంటే కెనడాలో లోయెస్ట్ పాయింట్లో ఉంది. సో దానివల్ల జాబ్స్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. హౌసింగ్ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోయింది. కెనడాలో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది అసలు దొరకటం లేదు. సో అక్కడ లోకల్స్కి కూడా దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ఏ ఒపీనియన్లో ఉన్నారంటే బయట నుంచి స్టూడెంట్స్ వచ్చి దీనివల్ల ఇక్కడ సెటిల్ అవుతున్నారు, దానివల్ల మనకి హౌసింగ్ దొరకట్లేదు అనే ఒపీనియన్లో కూడా వాళ్ళు వచ్చేసారు. గోరు చుట్టుపై రోకల పోట్లా మారింది కెనడా ప్రభుత్వ వ్యవహార శైలి. ఈ మధ్య మన దేశంతో గిల్లి కజ్జాలకు దిగుతున్న ట్రూడో భారతీయులపై ఏమాత్రం సానుభూతిగా లేకపోవడం మనోళ్ళకి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అలా అప్లై చేయగానే ఇలా వచ్చేసే కెనడా వీసా కోసం ఇప్పుడు ఎదురు చూడాల్సి వస్తోంది. కెనడాకి వెళ్తామనగానే ఆల్ ది బెస్ట్ చెప్పిన పేరెంట్స్ కూడా ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం కూడా 1-2 సార్లు ఆలోచించుకునేలాగా చేస్తోంది. భారత్ పై విషం చిమ్ముతోంది ఖలిస్తాన్ ఉగ్రవాదం. కెనడా మాది, గెట్ అవుట్ అంటూ హూంకరిస్తున్నారు అతివాదులు. ఉగ్రవాదాన్ని వెనకేసుకొస్తూ భారత్కు దూరమవుతోంది ఆ దేశం. ఖలిస్తానీల చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయారు ప్రధాని జస్టిన్ ట్రూడో. దౌత్య సంబంధాలు బలహీనపడ్డాక ఇక అక్కడి భారతీయులకు రక్షణ ఎక్కడిది? మన విద్యార్థుల కలలో కరిగిపోతున్నట్లేనా? కెనడా చదువులు, కొలువులు ఇక కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా?
కెనడా గడ్డపై ఖలిస్తాన్ నినాదాలు, బలహీనంగా దౌత్య సంబంధాలు, అన్ని అపశకునాలే. అందుకే కెనడాలో అగమ్యగోచరంగా ఉంది మన భారతీయ విద్యార్థుల పరిస్థితి. గతంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిన వారికి కూడా 3 ఏళ్ల వర్క్ పర్మిట్ దొరికేది. ఆలోపే తమ చదువుకు తగ్గ ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం ఉండేది. కానీ కళ్లల్లో నిప్పులు పోసుకున్నట్టు దాన్ని కూడా రద్దు చేసింది ట్రూడో ప్రభుత్వం. పర్మనెంట్ రెసిడెన్సీ అమెరికా కంటే సులువనే ఇన్నాళ్లు కెనడా బాట పట్టారు విదేశీ విద్యార్థులు. పిఆర్ను కూడా కెనడా ప్రభుత్వం 5వ వంతు తగ్గించేయడంతో ఇప్పుడు ఆ ఆశలు కూడా లేకుండా పోయాయి. 2023లో కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య 10,41,000. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 29% ఎక్కువ. 2023లో కెనడాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 4,87,000 పైమాటే. కెనడాలో ఏడాదిలోపే మన స్టూడెంట్స్ సంఖ్య 33.8% పెరిగింది. దేశంలో పెరిగిపోతున్న విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి కఠిన చర్యలకు దిగింది కెనడా ప్రభుత్వం. వచ్చే సంవత్సరానికి విదేశీ విద్యార్థుల కోటాను 4,37,000కు కుదించింది. కానీ అందులో సగం కూడా కెనడా వైపు చూడకపోవచ్చేమో. ఎందుకంటే ఇన్నాళ్లు కలల సౌధంగా భావించిన కెనడాలో ఇప్పుడు భారతీయ విద్యార్థుల శ్రమను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఒత్తిడిని భరించలేక మానసిక రుగ్మతలతో వేల మంది విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకు ముందులాగా నార్మల్ చిన్న కాలేజెస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు చేయడానికి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అనుకుంటే అది చాలా కష్టం. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి. పిఎస్డబ్ల్యూస్ అంత ఈజీగా లేవు. అక్కడ మాస్టర్స్ 2+ years ఫ్రమ్ గుడ్ యూనివర్సిటీస్ అయితే తప్ప పిఎస్డబ్ల్యూస్ దొరికే అవకాశం లేదు. పిఎస్డబ్ల్యూ లేకపోతే అక్కడ జాబ్ చేయలేరు, స్పాన్సర్షిప్ రాదు. సో పిఆర్ రావడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. అమెరికన్ ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం. కెనడా గుండెలపైనేమో ఖలిస్తాన్ స్లోగన్. ఖలిస్తానీలకు సురక్షిత స్థావరంగా మారిపోయింది కెనడా. వారిని కాదంటే కెనడా కొంప కొల్లేరే. అందుకే ఖలిస్తానీల అభిప్రాయాలకే పెద్దపీట వేసేలా సాగుతోంది ట్రూడో పాలన. ఖలిస్తానీలు ఓ రకంగా అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పరోక్షంగా ట్రూడోను శాసిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కెనడా వాసులనే దేశం విడిచి వెళ్లిపోమ్మని దాకా వచ్చారు. పామును పాలు పోసి పెంచితే ఏమవుతుందో తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత కెనడా ప్రధానిది. ఖలిస్తానీ మద్దతుదారులను కాదని అడుగేయలేని దుస్థితి ఆయనది. ఈ ఖాలిస్తానీ లీడర్స్ వలన ఇండియాకి చాలా ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి తెలుసు. అలానే అక్కడ ఇవాళ రోజున లార్జెస్ట్ ఓవర్సీస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఇండియన్ కమ్యూనిటీ అనేది వాళ్ళకి తెలుసు. అక్కడ ఇండియన్ ఓటర్స్ని ప్లీజ్ చేస్తానికి కానీ అక్కడున్న ఎవరైతే ఈ ఖాలిస్తానీ లీడర్స్ ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి ఇది ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో డిప్లొమాటిక్ టెన్షన్స్ విపరీతంగా పెరిగినాయి. విదేశాల్లో స్థిరపడ్డ పంజాబీల్లో అతివాదులు కొందరు ఖలిస్తాన్ డిమాండ్ మొదలుపెట్టారు. కెనడాలో దాదాపు 8 లక్షల మంది సిక్కులున్నారు. భారత్ తర్వాత ఎక్కువ మంది సిక్కులు నివసిస్తోంది కెనడాలోనే. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలోనే 16 మంది సిక్కు ఎంపీలుంటే అందులో 4కి మంత్రి పదవులు దక్కాయి. కెనడాలో రాజకీయ అండతో ఖలిస్తాన్ వేర్పాటువాదానికి బలం దొరికింది. G20 సదస్సు కోసం కెనడా ప్రధాని భారత్కు వచ్చినప్పుడు కూడా ఖలిస్తాన్ మద్దతుదారుల అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. కానీ తిరిగెళ్లాక కుక్కతోక వంకరన్నట్లే ప్రతిస్పందించారు ట్రూడో. ఖలిస్తానీలకు మద్దతిస్తున్న కెనడా భారత్తో దౌత్య సంబంధాలను బలహీనపరుస్తోంది. కెనడాలో పోయినేడాది ఖలిస్తానీ ఉగ్రవాది నిర్జర్ హత్యతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ట్రూడో వ్యాఖ్యలను ఖండించిన భారత్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మరోవైపు కెనడాలో ఆశ్రయం పొందుతున్న కొందరు ఉగ్రవాదులను అప్పగించాలని కోరినా పెడచెవిన పెట్టారు ట్రూడో. ఖలిస్తానీ ఉగ్రవాది నిర్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను కెనడా అనుమానితులుగా పేర్కొనడంతో 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. భద్రతా కారణాలతో కెనడాలోని హైకమిషనర్ ఇతర దౌత్యవేత్తలు అధికారులను భారత్ వెనక్కి రప్పించింది. ట్రూడో సర్కార్పై తమకు విశ్వాసం లేదని మన విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే నిర్జర్ హత్య కేసులో సహకరించినందుకు భారత దౌత్యవేత్తలను తామే బహిష్కరించామని చెప్పుకొచ్చారు ట్రూడో. అదే సమయంలో 6 కెనడా దౌత్యవేత్తలను దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది భారత్. 2018 నుంచి ట్రూడో భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు విదేశీ విద్యార్థులకు నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఓ పక్క అమెరికా ఫస్ట్ అంటున్న ట్రంప్ మళ్లీ పవర్లోకి వచ్చారు. భారత్పై అసహనంతో ఉన్న ట్రూడో చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు కెనడాలో భవిష్యత్తుపై భారతీయ విద్యార్థులు పెట్టుకున్న కలలు కరిగిపోతున్నాయి.
అమెరికా రమ్మంటుందో లేదో గానీ కెనడా మాత్రం పొమ్మంటోంది.